హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫ్రాంక్లిన్. ఇవాళ వీడియోలో ఆన్లైన్లో మనం షాపింగ్ చేస్తున్నప్పుడు, ఆఫర్స్లో ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు మనం ఎలా మోసపోతున్నాం అనేది నేను మీకు లైవ్ ప్రూఫ్తో చూపించాలనుకుంటున్నా. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కానీ లేదా ఆన్లైన్లో గూగుల్లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్లో మనం షాపింగ్ చేస్తున్నప్పుడు ఆఫర్స్ వస్తూ ఉంటాయండి. ఎలాగంటే డెబిట్ కార్డ్ ద్వారానో, క్రెడిట్ కార్డ్ ద్వారానో, లేదంటే ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు మనం వెంటనే కొనడానికి ట్రై చేస్తుంటాం. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వెనకాల ఒక చాలా కథ అయితే ఉంటుందండి. నేను ఇలాగే చాలా మోసపోయాను. అవి ప్రోడక్ట్స్ మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా నేను ఒక బోట్కి సంబంధించి ఒక స్పీకర్ అయితే కొన్నానండి. అది ప్రైస్ డ్రాప్లో దాదాపు నాకు 600 సేవ్ అవుతుందని నేను అది కొన్నాను. అది కొన్న తర్వాత 10 days మాత్రమే నాకు వర్క్ చేసింది. జస్ట్ ఓన్లీ 10 days చాలా బాగా వర్క్ అయింది. 11th day నుంచి బ్యాటరీ వితిన్ 1 hourలో డ్రైన్ అయిపోవడం, 1 hour నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి 10 minutes ఇప్పుడు ఆన్ కూడా అవ్వట్లేదు. ఇది బోట్ స్టోన్ 1000. ఈ పోర్టబుల్ స్పీకర్ని నేను ఆఫర్లో అయితే కొన్నా 2300కి. దీని యాక్చువల్ ప్రైస్ ఎంత ఉందంటే 3000 దాకా ఉందండి. దీని యాక్చువల్ ప్రైస్ 3000 ఉంది. ఈ ఆఫర్లో వచ్చిందని కొనేసుకున్నాం. ఓన్లీ 7 days వారంటీ పీరియడ్ చాలా బాగా పనిచేసింది. ఆ తర్వాత దీని పనితనం చూపించేసింది నాకు. ఇలా ఎప్పుడైతే ఆఫర్స్లో మనకి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో అవి ఆల్రెడీ ఒక అతను రిటర్న్ చేసిన ఐటమ్స్. ఇప్పుడు నేనే అనుకున్నాను, నేను ఈ బోర్డ్ తీసుకున్నానండి, 5 days యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత నాకు నచ్చలేదు. నేనేం చేశానంటే ఏదో చిన్న డ్యామేజ్ ఉంది, సరే వెంటనే రిటర్న్ పెట్టేశాను. ఆ రిటర్న్ వెళ్ళిపోయింది. ఆ రిటర్న్ తీసుకున్న ఫ్లిప్కార్ట్ అతను ఆ డ్యామేజ్ అతనికి తెలిసి మరలా దాన్ని సేల్స్కి పెట్టి చాలా తక్కువ ప్రైస్కి కోట్ చేసి పెడుతూ ఉంటాడు. ఏదో మైన్యూర్ రిపేర్స్ అయితే ఉంటే అవి చేసేసి వెంటనే అది మరలా అప్లోడ్ చేసి ప్రైస్ చాలా తక్కువ పెడతారండి. ఇలాగనే ఒప్పో మొబైల్ కూడా నేను కొన్నానండి, ఒప్పో K10. దీని ప్రైస్ అయితే దాదాపు 18,000 ఉంది. 18,000 ఉంటే నాకు ఆఫర్లో 13,000 పడింది. మా బామర్దికి కొనిస్తే 1 week పనిచేసింది. 1 week తర్వాత డిస్ప్లే మీద వైట్ క్రాక్స్ అంటే వైట్ లైన్స్ అయితే పడ్డాయి. తిరుపతిలో ఉన్న మన షోరూమ్కి అయితే తీసుకెళ్ళాను, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే అతను చెప్పింది వింటే నేను షాక్. అసలు ఇది ఆల్రెడీ డిస్ప్లే చేంజ్ చేశారు బ్రదర్, దీనికి వారంటీ క్లెయిమ్ అవ్వదన్నాడు. షాక్ అయిపోయాం. అరే కొత్త మొబైల్ కొని 1 week అయింది, ఎలా అయిపోయింది ఏంటా అని చెప్పి ఇంకా వారంటీ క్లెయిమ్ అవ్వట్లేదు. అంటే ఇది కూడా ఆల్రెడీ ఎవరో రిటర్న్ చేసిన ప్రోడక్టే. ఎవరో యూజ్ చేసి డిస్ప్లే పోతే దాన్ని మార్చి రిటర్న్ చేశారు. ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువకి. ఇంకో మొబైల్ అండి, ఒప్పో F19s. ఇదైతే నాకు 15,000 చేంజ్కి పడింది. దీని యాక్చువల్ ప్రైస్ 22,000 చేంజ్ ఉంది, 23,000 ఉంది. నాకు ఆఫర్లో 15,000కి వచ్చింది. ఆఫర్ వచ్చింది కదా అని చెప్పేసి ఎగేసి కొంటే ఇలానే ఉంటుంది. ఇది ఒక 1 month తర్వాత డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా అంటే మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్లో థర్డ్ పార్టీ సెల్లర్స్ ఎలాగైతే ఉన్నారంటే వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ రిటర్న్ వచ్చిందో దాన్ని తీసుకొని మైన్యూర్ చేంజెస్ అయితే చేసేసి అది ఎలాగో డ్యామేజ్ అయిందని చెప్పి 1 week లేదా 10 days చాలా బాగా పనిచేసేలాగా వాళ్ళు తయారు చేసి మళ్ళీ సేల్స్కి పెట్టి ఏదైతే పీరియడ్ అయిందో, రిటర్న్ పీరియడ్ అయిందో, ఆ తర్వాత రిటర్న్ చేయడానికి కూడా ఏం ఉండదు కదండి. ఆ తర్వాత మనం వెళ్ళి సర్వీస్ సెంటర్లో మాట్లాడాలంటే ఆడు 100 రూల్స్ చెప్తుంటాడు. ఇలాగే నేను చాలా వరకు మోసపోయానండి. ఆఫర్స్లో ప్రోడక్ట్స్ కొనేటప్పుడు దయచేసి చాలా 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 జాగ్రత్త పడండి. అరే ఆఫర్లో వస్తుంది కదా అని చెప్పి మనం కొనేయడం కాదు. ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత మీరు వెంటనే దాని మీద కొంచెం కేర్ తీసుకొని, అరే ఎంత బాగా పనిచేస్తుంది, దీని డ్యూరేషన్ ఏంది, ఎంతవరకు మనకి లైఫ్ వస్తుంది అని చెక్ చేసి వితిన్ ఏదైతే రిటర్న్ పాలసీ ఉందో ఆ పీరియడ్ లోపు మీరు రివ్యూ చేసుకొని మీకు నచ్చకపోతే వెంటనే మార్చుకోండి. ఇది ఫ్లిప్కార్ట్లో జరుగుతున్న చాలా పెద్ద మోసం, స్కామ్. అసలు ఎవరికి చెప్పుకోలేమండి ఇలాంటి స్కామ్స్ అన్నీ. మనమే కొంచెం చాలా జాగ్రత్త పడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు అమెజాన్లో జరిగినా కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. అమెజాన్లో నేను ఎలా లాస్ అయ్యాను అన్నది. మీరు దయచేసి ఆన్లైన్లో కొనేటప్పుడు చాలా జాగ్రత్త పడండి. మ్యాక్సిమం ఆన్లైన్ అవాయిడ్ చేసి ఆఫ్లైన్లో కొనడానికి ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుందండి ప్రోడక్ట్స్, వారంటీ క్లెయిమ్ అవుతుంది. సో మనం ప్రోడక్ట్ చాలా బాగా చూసి కొనుక్కోవచ్చు. ఇందులో అయితే వచ్చిన ప్రోడక్ట్ని మనం తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఆన్లైన్లో ప్రిఫర్ చేసే ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫర్లో వచ్చేటప్పుడు దయచేసి ప్రోడక్ట్ని చాలా బాగా రివ్యూ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుంటా. ఫ్రాంక్లిన్. థ్యాంక్ యూ.